నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. ప్రజల పక్షాన గొంతెత్తే వారిపై రేవంత్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఏసీబీ కేసులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఎలాంటి కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని కవిత స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ప్రజల తరపున ఎవరు తమ గళం వినిపించినా ప్రభుత్వం వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రేవంత్ సర్కార్ ప్రతీకారిచ్చతో రగిలిపోతోందని, అందుకే ఆయనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని కవిత స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని 12,000కు తగ్గించి రైతులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని కవిత విమర్శించారు. వారు చేసినటువంటి త్యాగాన్ని ఒక పులకరింతలాగా ఉన్నది. మరి వారి త్యాగాలను గుర్తు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చినాం. వారు ఏదైతే భూమి కోసం పోరాటం చేసిందో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఈ మొత్తం యావత్ తెలంగాణ ప్రదేశంలో ఉండేటటువంటి గిరిజన ఆదివాసీ సోదరులందరికీ కూడా మరి భూమి మీద హక్కులు ఉండాలని చెప్పి 4.5 లక్షల ఎకరాలకు భూమి హక్కులు, అడవి హక్కులను 2.5 లక్షల ఎకరాల పైచిలకు ఆదివాసీ గిరిజనుల సోదరులకు ఇవ్వడం ఇక్కడ ఉన్నామంటే నరనరాన కూడా మరి వారు చేసినటువంటి త్యాగం, వారు చేసినటువంటి పోరాటం మమ్మల్ని ఇంకా ఉత్తేజం ఇస్తుంది. మాకు ప్రజల పక్షాన, ఆదివాసీల పక్షాన, గిరిజనుల పక్షాన, మహిళల పక్షాన, దళితుల పక్షాన, బహుజనులందరి పక్షాన నిలబడి పోరాటం చేసేటటువంటి ఒక స్ఫూర్తిని బీఆర్ఎస్ ప్రతి సైనికుడు కూడా ఇవాళ ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి తీసుకుంటా ఉన్నామని చాలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. వారు చేసినటువంటి త్యాగాలు మరవలేని, వారి పోరాటాలు మరవలేనటువంటి మరి అటువంటి ఉత్తేజంతో ఉన్నటువంటి ఈ తెలంగాణలో మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరుగుతోంది. మహిళల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తా ఉన్నాం. ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు అన్న కేటీఆర్ అన్న గారి మీద కూడా మరి రకరకాల కేసులు పెట్టి ఏసీబీ పేరుతోని, ఇంకో దాని పేరుతోని వారు ఎట్లా కక్షపూరితమైన వ్యవహారం ఈ ప్రభుత్వం చేస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి మీ ద్వారా, మీడియా మిత్రులందరి ద్వారా ఈ ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎట్లాంటి కేసులు పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళం ఎవరం కూడా భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన, ప్రజలకు రావాల్సిన హక్కుల కోసం దాన్ని తగ్గించి 12,000 ఇస్తామని చెప్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పిలిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా మేము రైతుల పక్షాన ధర్నా చేస్తామని చెప్పి మరి బీఆర్ఎస్ పిలుపుతోని భయపడేటువంటి ప్రభుత్వం మరి ఇటువంటి కక్షపూరితమైనటువంటి కేసులతో వేధించేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజా కోర్టులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని కూడా ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి మేము చాలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇందిరా శక్తి పథకం కింద మంజూరైన యూనిట్ స్థాపించి ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. మంచి రుచిగల కొత్త వంటకాలు తయారు చేసి విక్రయించాలని సూచించారు. చేపల సరఫరా కోసం మత్స్యశాఖ అధికారుల సహకారం పొందాలని చెప్పారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ లో సంచార చేపల అమ్మకాల వాహనంను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ప్రారంభించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం కింద 10 లక్షల రూపాయలతో సంచార చేపల అమ్మకం వాహనంను గాంధారి మండలం స్వయం సహాయక సంఘ సభ్యురాలకు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో 4 లక్షల సభ్యురాలు వాటా కాగా 6 లక్షల సబ్సిడీ మంజూరు చేయడం జరిగిందన్నారు. సంచార చేపల అమ్మకం వ్యాపార నిమిత్తం 5 రోజుల పాటు సభ్యురాలకి శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. మంచి రుచిగల కొత్త వంటకాలు తయారు చేసి విక్రయించాలని సూచించారు. చేపల సరఫరా కోసం మత్స్యశాఖ అధికారులు సహకారం పొందాలని చెప్పారు.
కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. వచ్చే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు వారి క్షేత్ర పర్యటనలో అన్ని అంశాలపై పర్యవేక్షించాలని సూచించారు. సోమవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ పలు సమస్యలపై జిల్లాలోని ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి వాటిపై చర్యలు చేపట్టాలని తెలిపారు. భూ సమస్యలు, రైతు భరోసా, పెన్షన్లు, ఇతర సమస్యలపై 96 అర్జీలను స్వీకరించామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేను వేగవంతం చేయాలని, ఇప్పటికే సర్వే చేసిన వివరాల్లో రూట్ వివరాలు, గోడల వివరాలు పరిశీలించాలని అన్నారు. ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, దివ్యాంగుల లబ్ధిదారులకు పంపిణీ చేసిన 2 పడకల గదుల ఇళ్ల వివరాలు రేపటిలోగా సమర్పించాలని ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఇళ్ల సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. వచ్చే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామాల్లో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గత వేసవి కాలంలోని సమస్యలు దృష్టిలో ఉంచుకొని త్రాగుని సమస్యలు తలెత్తకుండా అద్దె బోర్డులు పరిశీలించాలని తెలిపారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో కుల సర్టిఫికెట్ల విషయం మరియు బేడబుడుగ జంగల సమస్యలపై కామారెడ్డి జిల్లా బేడబుడుగ జంగం ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి సహకరిస్తామని హామీ ఇచ్చారని జిల్లా కమిటీ ప్రతినిధులు తెలిపారు. రోజు కామారెడ్డిలోని కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. మేమందరం కూడా బేడబుడుగ జంగాలము. మా బేడబుడుగ జంగాల సర్టిఫికెట్లు ఇవ్వడంలో కొంత జాప్యం జరుగుతున్నది. ముఖ్యంగా మాచారెడ్డి ఎంఆర్ఓ గారు మాకు సర్టిఫికేట్ విషయంలో చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఇంతకుముందు కూడా మా యొక్క విధి విధానాలు, పరిస్థితులు అన్నీ కూడా చెప్పడం జరిగినా కానీ కూడా మన సర్టిఫికేట్లు ఇవ్వడంలో చాలా కింద మీద చేస్తున్నారు మేడం గారు. కొన్ని ఇచ్చిన సర్టిఫికేట్లను కూడా రిటర్న్ అడగడం జరిగింది. కాబట్టి ఈ కలెక్టర్కు ఈరోజు మేము ఫిర్యాదు చేయడం జరిగింది మాచారెడ్డి ఎంఆర్ఓ గారి పైన. ఆ ఎంఆర్ఓ గారు తగిన విధంగా స్పందించి ఈ సర్టిఫికేట్ల విషయంలో మన కలెక్టర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఎంక్వైరీ చేసిన తర్వాత వాస్తవానికి అయితే మీకు ఇప్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మాకు సార్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. నాకు చాలా సంతోషకరం అనిపించింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారు మాకు ఇటువంటి చర్యలు, మాకు సర్టిఫికేట్ల విషయంలో మేడం గారు కూడా జాప్యం చేయకుండా మాకు త్వరగా ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని, మేము ఇప్పుడు ఆల్రెడీ కులం సర్టిఫికేట్లో స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు జాయినింగ్ సందర్భంలో మళ్ళీ అదేవిధంగా పిల్లలకు సర్టిఫికేట్ల విషయంలో చాలా ఇబ్బందులు అవుతున్నవి. కాబట్టి దయచేసి మేము మాకు సర్టిఫికేట్లు తొందరగా ఇప్పించాలని కలెక్టర్ గారు అనుకూలంగా స్పందించడం జరిగింది. కాబట్టి ఇటు కార్యక్రమానికి మా చుక్కాపూర్ గ్రామం నుండి బేడబుడుగ జంగాలందరం కూడా ఐక్యమత్యంగా వచ్చి ఇప్పుడు కలెక్టర్కి వినవించడం జరిగింది. మా అందరికీ కూడా సర్టిఫికేట్లు ఇస్తారని కూడా మరి ఒకసారి ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై బేడబుడుగ జంగం. నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట్ కేరళ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి విఠల్ అన్నారు. విద్యార్థికి వాతలు వచ్చే విధంగా కొట్టిన యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట్ గ్రామంలో ఉన్న కేరళ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకొని పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కలెక్టర్కు భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్ మాట్లాడుతూ విద్యాలయం నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యార్థులను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఫీజులు కట్టకపోతే ఇష్టానుసారంగా దౌర్జన్యంగా దాడి చేసి వాతలు వచ్చే విధంగా కొడుతున్నారన్నారు. గతంలో ఇదే విధంగా జరిగితే జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది, కానీ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోలేకపోయారని చెప్పారు. మండల విద్యాశాఖ అధికారి ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడం, చర్యలు తీసుకోకపోవడం వల్లే యాజమాన్యం విద్యా వ్యాపారం చేస్తున్నారన్నారు. రేకుల షెడ్డులో పాఠశాల నడుపుతూ సరైన సౌకర్యాలు లేకుండా ఒక్క గదిలో 80 నుంచి 100 మంది విద్యార్థులు కూర్చోబెడుతున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న కేరళ పాఠశాల గుర్తింపును రద్దు చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నాగిరెడ్డిపేట మండలంలో ఉన్నటువంటి గోపాల్పేట్ గ్రామంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాల కేరళ పాఠశాలపై గుర్తింపును రద్దు చేయాలని స్థానిక కలెక్టర్ గారికి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో. ఎందుకంటే ఫీజులు కట్టలేదని ఒక విద్యార్థిని అక్కడ ఉన్న టీచర్ అలాగే మేనేజ్మెంట్ కలిసి ఆ విద్యార్థిని కట్టెతో చితకబాదడం జరిగింది. ఆ విద్యార్థి పూర్తిగా ఒక చేతి పైన ఎర్రటి
వాతలు రావడం జరిగింది. అలాగే ఆ చేతు బాగా ఉబ్బడం జరిగింది. దీనిపైన స్థానిక ఎంఈఓ గారికి వివరణ అడిగితే నేను ఈరోజు అందుబాటులో లేను, నేను మాట్లాడుతా, నేను చర్యలు తీసుకుంటా అనడం తప్ప ఎక్కడ కూడా స్కూల్ విజిట్ చేసి ఏం జరిగింది అనేది కూడా ఇప్పటివరకు ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు డిఓ గారికి. అలాగే డిఓ గారికి కూడా వినియోగించడం జరిగింది. సరే, ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టండి. గతంలో కూడా ఇదే స్కూల్ పైన అనేక పలుమార్లు మేము ఫిర్యాదు చేసినాం, కానీ మీరు యాక్షన్ తీసుకోలేరు. అలాగే స్కూల్ పైన ఏదైతే వాళ్ళకు నిబంధనల విరుద్ధంగా స్కూల్ నడుపుతున్నారో వెంటనే ఆ స్కూల్పై చర్య తీసుకోమన్నాం. ఏదైతే బాలుని కొట్టిన, ఏదైతే కట్టెతో కొట్టి వాతలు వచ్చే విధంగా కొట్టిన ఉపాధ్యాయునిపై, అలాగే ఈ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, ఆ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని భారతీయ విద్యార్థి మోర్చాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ యొక్క పాఠశాల మూసివేసే విధంగా మేము ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ప్రకటనలు. హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. వాకిడి ఆశ్రమ పాఠశాలలో విషాహారం తిని మృతి చెందిన శైలజ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. శైలజ చిత్రపటానికి కవిత పూల మాలలు వేసి నివాళులర్పించారు. శైలజ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ప్రకటించిన 2 లక్షల ఆర్థిక సహాయాన్ని కవిత అందజేశారు. వాకిడి ఆశ్రమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 21 రోజుల పాటు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంది మృతి చెందిన విద్యార్థి శైలజ కుటుంబాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. సోమవారం వాకిడి మండలం డావా గ్రామంలోని శైలజ నివాసానికి వెళ్లిన కవిత ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. సందర్భంగా మృతురాలి తల్లికి 2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే శైలజ చనిపోయిందని, ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కవిత డిమాండ్ చేశారు. యాసంగి పంటలకు సరిపడా నీళ్లు నిజాం సాగర్ లో ఉన్నాయని వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
సాగునీటిని పొదుపుగా వాడుకుంటే వచ్చే వర్షాకాలం వరకు ఉపయోగించుకోవచ్చని చెప్పారు. రైతులు అధిక దిగుబడి ఇచ్చే పంటల వైపు దృష్టి సారించాలని పేర్కొన్నారు. బాన్స్వాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ యాసంగి పంటకు సంబంధించిన నిజాం సాగర్ నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పారు. తక్కువ నీటితో ఎక్కువ పంటను పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నిజాం సాగర్ లో నిల్వ ఉంచిన నీటిని వచ్చే వర్షాకాలం నాటికి కాపాడుకోవాలని తెలిపారు. బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ ఒక 90,000 ఎకరాలు, బోధన కాన్స్టిట్యున్సీ ఒక 40,000 ఎకరాలు, 30,000 ఎకరాలు, సుమారు 5,000 ఎకరాలు. ఈ ఏరియాకు మనం బాన్స్వాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నిజాం సాగర్ నీటి విడుదల పైన రివ్యూ చేసుకోవడం జరిగింది. ఈ రివ్యూకి 2 సబ్ కలెక్టర్లు, బాన్స్వాడ అండ్ బోధన సబ్ కలెక్టర్. ఈ యాసంగి పంటకు నిజాం సాగర్ నీటిని పొదుపుగా వాడుకోవాలి, తక్కువ నీటితో ఎక్కువ పంట పండించాలి. ఇదివరకు ప్రూఫ్ అయింది. ఇది ఎంత నీరు తక్కువ పెడితే అంత ఎక్కువ దిగుబడు. ఆ విధంగా నీటిని పొదుపుగా వాడుకొని నిజాం సాగర్లో మిగుల్చుకున్న నీళ్లను వచ్చే వర్షాకాలం మళ్ళా పంట కోసం, మిగిలిన నీటిని వచ్చే వర్షాకాలం పంట కోసం జూన్లో నీటి విడుదల చేసుకోవడానికి ప్లాన్. లేకపోతే నిజాం సాగర్ నీరు లేవనుకో, వచ్చే జూన్లో నీరు వదిలిపెట్టాం, మళ్ళీ అగస్ట్ దాకా పోవాలి, సెప్టెంబర్ దాకా పోవాలి. అప్పటిదాకా నార్మల్ ఉండేవి, నాటుకుంటాం. కాబట్టి ఒక 5-6 టీఎంసీల నీటిని నిజాం సాగర్లో పొదుపుగా వాడుకొని నీటిని కాపాడుకోవడానికి ఏర్పాట్ల గురించి సమీక్ష. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. పలు దాడుల్లో పట్టుబడిన 7.98 కోట్ల విలువ చేసే నిషేధిత మత్తు పదార్థాలను ధ్వంసం చేసినట్టు కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారి హనుమంతరావు తెలిపారు. జాక్రాన్పల్లి మండలంలోని పడకల్లో గల శ్రీ మెడికేర్ సర్వీసెస్ కెమిస్ట్రీ ఫ్యాక్టరీలో సోమవారం 1285.25 కేజీల ఎండు గంజాయి, 32.585 కిలోల అల్పోజలం, 71.845 కిలోల డైజోఫామ్, 114 గంజాయి మొక్కలు కాల్చివేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐలు విజయ్ కుమార్, మధుసూదన్ రావు, షకీర్ అహ్మద్, సత్యనారాయణ, ఎస్ఐ విక్రమ్ కుమార్, గణేష్ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.